సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. ప్రకటన 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు మార్చి చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్టును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఇశ్రాయేలుకు దేవుడు సహాయకరమైన కేడమై ఉన్నాడు. కేడమంటే ఒక యుద్ధాయుధం. అగ్నిబాణాల నుంచి, శత్రువు వేసేటువంటి కత్తి, ఈట, ఇలాంటి వాటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక యుద్ధ ఆయుధం. దేవుడు మనకు కేడమును డాలునై ఉన్నాడు అని కీర్తనాకారులు గానం చేస్తూ వచ్చారు. అంతేకాదు, దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడంటే, అబ్రహామా భయపడకుము, నేను నీ కేడెము, నీ బహుమానం అత్యధికమగునని ఆయనతో చెప్పాడు. దేవుడు కేడముగా ఉండాలంటే, ఈ యుద్ధ పరిస్థితులలో మనల్ని విమోచించి మనకు సహాయుడై ఉండాలంటే మనం తప్పకుండా యుక్త మార్గాన తప్పకుండా నడిచేటువంటి వారంగా ఉండాలి. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో యుక్త మార్గమున నడిచే వారికి ఆయన కేడమై ఉన్నాడు అన్నాడు. ఆయన వారికి సహాయుడిగా ఉంటాడు. 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గం
తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అబ్రహామునకు కేడెమై ఉన్నాడు, ఇశ్రాయేలునకు ఆయన కేడమై ఉన్నాడు. మరి మనకు అబ్రహాము యుక్త మార్గాన తప్పక నడిచాడు, ఇశ్రాయేలు యుక్త మార్గాన నడిచినంత కాలం ఆ సమాజానికి ఆయన కేడములాగా ఉండి కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేల్ అంటే యాకోబు అని కాదు, ఇశ్రాయేల్ అని ఒక్క పేరు యాకోబు యొక్క సంతానం సమూహం అంతటికీ కూడా సూచనగా దేవుడు వాడుతూ చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం యుక్త మార్గాన నడుచుకొనినప్పుడు ఆయనే మనకు కేడమై అపవాది యొక్క అగ్ని బాణాలను, వాడి రకరకాలైనటువంటి పన్నాగాలను, ఎత్తుగడల నుంచి మనల్ని తప్పించి వర్ధిల్లజేస్తాడు, సహాయుడై ఉంటాడు, మన బహుమానాన్ని అత్యధికముగా చేసేటువంటి వాడిగా ఉంటాడు. కొత్త నిబంధన ఆదిమ సంఘం అభివృద్ధి అవుతున్న దినాలలో మరి ఆసియాలో అనేక స్థలాల్లో సంఘాలు వర్ధిల్లుతున్నప్పుడు, అవి బలపడుతూ విస్తరిస్తూ వస్తున్నప్పుడు ఆదిమ సంఘాన్ని సంపూర్ణంగా తన రాకడ కొరకు సిద్ధపరచాలని, సార్వత్రిక సంఘానికి రానున్న దినాలలో అవి హెచ్చరికగా ఉండడానికి 7 సంఘాలను దేవుడు ఎన్నుకొని యోహాను ద్వారా 7 సంఘాలకు కూడా సందేశాలను పంపిస్తూ వచ్చాడు. అందులో ఒక సంఘమే పెర్గము అనేటువంటి సంఘం. ఆ సంఘపు దూతకు దేవుడి సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెర్గమ ఒక స్థానిక సంఘానికి మాత్రమే ఈ సందేశం కాదు, సార్వత్రిక సంఘమంతటికి కూడా ఈ సందేశాన్ని ప్రవచనపూర్వకంగా ముందుగానే ఆయన తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మన సంఘం సార్వత్రికంగా ఉన్న సంఘంలో దేవుడు మన మీద మోపేటువంటి నేరాలు తప్పిదాలు ఏమైనా ఉంటే ఆయన రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపడడానికి మనం సరిచేసుకొనుచు మన ప్రార్థనలాగా ఆయనకు అర్పిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ పెర్గమ సంఘం ఎక్కడ ఉన్నది అని దేవుడు చెప్తున్నాడంటే 13వ వచనం సహాయం చేయండి. ప్రకటన 2:13. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అన్నాడు. అంటే సంఘం ఎక్కడ ఉందో సంపూర్ణంగా ప్రభువు ఎరిగి ఉన్నాడు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గుర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదునన్నాడు. ఎంత మంచి ప్రశంస పెర్గమ సంఘానికి ఉంది. సాతాను సింహాసనమున్న స్థలం, సాతాను కాపురమున్న స్థలం. ఈ స్థలంలో పెర్గమ సంఘస్థులు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఎంతో బలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. అక్కడ భయాందోళన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఒక విశ్వాసి అంతిపయను వాడు చంపబడ్డాడు వారి ముందు. ఆయనను వారు బెదరలేదు, విశ్వాసాన్ని విసర్జింపలేదు, కానీ ఇంకా కూడా దేవునికి సాక్షులుగా ఉండడానికి ధైర్యం తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి శ్రమలలో హతసాక్షులవుతున్న వారి మధ్య విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ వారు నడుచుకుంటూ ఉన్నారు. ఈనాడు కూడా మనం ఏ స్థలంలో ఉన్నా సాతాను యొక్క సింహాసనం, సాతానే కాపురం ఉన్న స్థలం అని దానిని మనం గుర్తించాలి. ఎందుకంటే యోహాను అన్నాడు,
లోకము దుష్టుని యందు పడి ఉన్నది అన్నాడు. సాతాను ఇప్పుడు భూలోకం అంతటికీ కూడా అధికారి. వాడి సింహాసనం భూమి మీద స్థాపించుకున్నాడు. వాడు భూమి మీద కాపురం ఉండి తన అనుచరులందరినీ కూడా సంఘాలకు పంపిస్తూ మరి విశ్వాసులైన వారికి శ్రమలను, హింసను, కీడును, హానిని కలగజేస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘములో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఆదిమ సంఘం ఇంకా పట్టుదల కలిగిన ప్రార్థనను ఎన్నుకుంది. ఇక్కడ అంతిపైన వాడు చంపబడ్డాడు. అక్కడ యోహాను సహోదరుడైన యాకోబు చంపబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి నుంచి సహాయం చేయండి. దాదాపు అదే కాలమందు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను అన్నాడు. ఇక్కడ ఒకరు హతసాక్షి అయ్యారు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు అందరూ పారిపోవాలి. ఈ క్రైస్తవులను హింసించడం, సంఘానికి హాని చేయడం యూదులకు ఇష్టమైనదని తెలుసుకొని ఆ హేరోదు పేతురును కూడా పట్టుకొని చంపాలనుకున్నాడు. కానీ ఇది పండుగ దినం కనుక ఈ పండుగ దినాలలో ఇది చేయకూడదు అని తలంచి చెరసాలలో వేయించి పస్గా పండుగ అయిన తర్వాత చంపుదామని ఉద్దేశించి అతన్ని 4 చతుష్టయముల సైనికులకు అప్పగించాడు. యాకోబు చంపబడ్డప్పటికీ కూడా సంఘం నీరసిల్లలేదు, కృంగిపోలేదు. పేతురును చంపాలని తీసుకెళ్లారు కానీ చెరసాలలో వేశారు. అయితే సంఘం ఏం చేస్తుందంటే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండేను అన్నాడు. విశ్వాసాన్ని విసర్జించని సంఘం ఇంకా దేవునిలో బలపడుతూ పరిస్థితులు ఎంత తీవ్రమవుతున్నప్పటికీ కూడా ఆ సంఘం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటా ఉంది. ఎంత ధన్యకరమైన సంఘం! ఇలాంటి సాక్ష్యాన్ని, ప్రశంసను దేవుని నుండి మనం పొందుతున్నామా? ఎందుకంటే ఈ క్రొత్త నిబంధన కాలం, దేవుని రాకడ ఆసన్నమవుతున్న దినాల మధ్య సాతాను ఆనాడు సంఘములలో చేసినట్టుగానే ఈనాడు మన జీవితాలలో, కుటుంబాలలో జరిగిస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు అన్నాడు. ఇంకా సీమోన్తో అన్నాడు, సీమోను సీమోను, సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకోనేను అన్నాడు. అందరికీ ఇలాంటి పరిస్థితులు కలిగించాలని సాతాను ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనం తప్పించుకోలేము, మనం పారిపోలేము. మనం ఖచ్చితంగా అపవాది ఎదుటకు రావాల్సిందే. మోషేను దేవుడు ఫరో ఎదుట నిలువబెట్టేను అన్నాడు. కాగా రమ్ము, నీవు ఫరో యొద్దకు వెళ్ళవలెను, ఫరో యొద్దకు నేను నీ తీసుకెళ్తానని చెప్పాడు. ఫరో ఎదుట నీవు నిలువవలెను అన్నాడు. ఫరో ఐగుప్తు సింహాసనం, ఐగుప్తులో కాపురం ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయిన మోషేను ఫరో దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు అధిపతి ఎదుట నిలిచేను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నిలవబడవలసిన తరుణం, సమయం, స్థలం, స్థానం ఒకటి ఉంది. అపవాదిని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఆ స్థలములోనే వాని అధికారం ఉన్నటువంటి ఆ సింహాసనం ఎదుటనే మనం సాక్షిగా ఉండాలని
ఆయన యందలి విశ్వాసాన్ని విసర్జింపకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? అపవాది చేత శోధింపబడు తరుణంలో విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉంటున్నామా? ప్రభువు సన్నిధిలో మనం స్థిరమై ఉంటే ఈ ఆధిక్యత మనకు లభిస్తూ ఉంటుంది. మీరు అపవాదిని ఎదిరించాలి, నిలవడమే కాదు, రెండవది ఎదిరించాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అన్నాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఆపద్దినాన మనం అపవాదిని ఎదిరించాలి, వాడి ఎదుట నిలువబడాలి. అందుకొరకే మనల్ని దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమునందు అపవాదిని లేదా అపవాది సమూహాలను ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. దేవుడు యుద్ధాయుధాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నడుముకు సత్యమైన దట్టి కట్టుకొని నీతిను మైమరుపు తొడుక్కొనుడి అన్నాడు. పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడిని అన్నాడు. ఇప్పుడంటున్నాడు, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్య మను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి అని. ఆత్మఖడ్గము, రక్షణ శిరస్త్రాణము, విశ్వాసమనే డాలు. సర్వాంగ కవచంలో ముఖ్యమైనటువంటి భాగాలు. మరి అపవాదిని ఎదిరించాలి, నిలబడాలంటే విశ్వాసం అనే డాలు ఉండాలి, వాక్య ఖడ్గము ఉండాలి, రక్షణ శిరస్త్రాణం మన తల మీద ఉండాలి. పెర్గమా సంఘం ఇవన్నీ ధరించింది. సాతాను సింహాసనమున్న స్థలంలోనే కాపురం ఉన్నది. అందుకే సాక్షిగా నిలబడుతూ ప్రభునందలి విశ్వాసాన్ని విసర్జింపకుండా ఉంది. అనానుకూల పరిస్థితుల్లో మన స్థితిగతి ఎలా ఉంటుంది? అనుకూలంగా ఉన్నప్పుడే అపవాదిని ఎదిరించి వాడి పన్నాగాలను మనం లయపరచలేకపోతా ఉన్నాము. వాడి ఎదుట నిలవబడి దేవునికి లోబడి వాడిపై విజయం పొందలేని పరిస్థితుల్లో ఉన్నాం. సంఘం భయం గొలిపే పరిస్థితుల మధ్య కూడా సాక్షిగా ఉండడం ఎంత ధన్యత. అయితే ఈ సంఘంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. విశ్వాసము కలిగి ఉన్నా, సాక్షిగా ఉన్నా, భయపడకుండా దేవుని నామాన్ని మహిమపరిచిన కొన్ని విషయాలలో సంఘం దేవునికి వ్యతిరేకంగా ఉంది. అలాంటి విషయాలన్నిటినీ కూడా సరి చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. పెర్గమా సంఘంలో ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అన్నాడు. చూడండి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, ఇందులో 2 బోధలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి బిలాము బోధ,
ఇంకొకటి నికోలాయితుల బోధ. ఈ బోధలు ఏంటివని ఆలోచించడం కంటే ఈ బోధలు కనబడకుండా పాపం వైపు మరల్చేటువంటివే. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటే ఏం కాదు, జాగ్రత్తలు చేస్తే ఏం కాదు అని చెప్పేటువంటి బోధలే. వాటిని నువ్వు విడిచిపెట్టి వాటిని అనుసరించకుండా మారు మనసు పొందు అని చెప్పి సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలును బాలాకు ఏమీ చేయలేక, బిలాము కూడా ఏమీ చేయలేక యుక్తి ఒక పన్నాగం పన్నారు. వారికై వారు నాశనమయ్యేటువంటి ప్రణాళికను రచించి దాన్ని అనుసరించేటట్టుగా బిలాము బాలాకుతో చెప్పి చేయించాడు. ఎందుకంటే బిలాము బాలాకు ఇంటెడు బంగారం ఇస్తానన్నాడని చెప్పి ఇశ్రాయేలీలను శపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు అతని నాలుకను తిప్పివేశాడు. ఇశ్రాయేలును శపించడానికి ఎవరి తరం కాదు, వారు నా పిల్లలు, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు వారిని శపించకూడదని బిలాముకు దేవుడు చాలాసార్లు చెప్పాడు. కానీ బిలాము వినలేదు, బాలాకు స్నేహాన్ని మానలేదు. బాలాకుకు ఒక సలహా ఇచ్చాడు, మనం వారిని శపించలేము, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన జనం, వారికై వారు నాశనం అవునట్లుగా మరి మిద్య ఆ మోయాబులో ఉన్నటువంటి స్త్రీలను విగ్రహార్పితమైనది వాళ్ళకు పెట్టమని, అలాగే అక్కడ వారితో పాపము చేసేటట్టుగా చేయమని చెప్పాడు. బాలాకు దాన్ని అనుసరించాడు. కొద్ది రోజుల్లో వారు వాగ్దాత్త దేశంలో ప్రవేశించే సమయంలో తమకు తెలియకుండానే పాపానికి గురి అయి ఎంతో నష్టాన్ని మరి బాధను అనుభవించిన వారిగా ఉన్నారు. మనం సంఖ్యాకాండంలో ఈ వృత్తాంతాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి నికోలాయితుల బోధ, బిలాము బోధ ఎంత ప్రమాదం. ఈనాడు అసలు సిసలైనటువంటి అపోస్తుల బోధను గ్రహిస్తున్నామా? అపోస్తుల బోధలో నిలకడగా ఉంటున్నామా? పెర్గమా సంఘానికి కావలసినది బిలాము బోధ, నికోలాయితుల బోధ కాదు, అపోస్తలుల బోధ, దేవుడు పంపిన వారి బోధ, దేవుడి అభిషేకం ఉన్నటువంటి వారి బోధ. అందుకే అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఆయన ఉంచి ఉన్నాడు అన్నాడు. అపోస్తలులు ఏ విధమైన వేషము వేసుకొనక దైవవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారు చెప్తూ వచ్చారు. అప్పుడు ప్రజల హృదయాలు నొప్పి కలిగింది. నొప్పి పుట్టినప్పుడే రక్షణ లేని వారు రక్షణ పొందారు. నొప్పి కలిగినప్పుడే దిద్దుకొనవలసిన వారు దిద్దుకున్నారు. ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి అపోస్తలుల బోధ మనము చేకొనాలే కానీ, గైకొనవలనే కానీ ఈ నికోలాయితుల బోధ, బిలాము బోధ గైకొనకూడదు. ఈ సంఘంలో వారిని అనుసరించు వారు కొందరున్నారు అని చెప్పి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు, లేదంటే నేను నా నోటి నుంచి వచ్చు ఖడ్గముతో వారితో యుద్ధము చేస్తానని చెప్పాడు. ఒకవేళ జయిస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా, కానీ జయించే వానికి కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలను దేవుడు ఇక్కడ స్థిరపరిచాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అవును, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. మన్నా మరుగై ఉన్నది, లేదా మన్నా దేవుని వాక్యమే. మరుగయ్యున్న వాక్యము ఆయన మనకు భుజింపడానికి ఇస్తాడు. అలాగే అక్షరార్థమైన మన్నా కూడా ఇప్పుడు మరుగై ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలీలు తిని బలం పొంది కాలేబులాగా 80 సంవత్సరాలైనా సరే ఎంతో ఆరోగ్యవంతులుగా ఉన్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన ఆహారం వారు భుజించారు. ఇంకా అన్నాడు, మరియు అతనికి తెల్లరాతినిత్తును అన్నాడు, కొత్త పేరు కలగజేస్తానన్నాడు.
మరి ఎవరికి అది ఈ పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకైనా పెర్గమా సంఘాన్ని అర్హులుగా చేస్తూ ఉన్నాడు. అందులో మనం కూడా భాగమై ఉంటే ఎంత ధన్యులమవుతాం. కాబట్టి సంఘములాగా మంచి విశ్వాసం సాక్ష్యమే కాదు, ఏదైతే దేవుని బోధో దాన్నే గైకొని అపవాదిని జయించి మరుగైయున్న మన్నాను తెల్ల రాతిని మనం పొందాలి. పెర్గమాకు అవకాశం ఇవ్వబడిన రీతిగానే ఈ అంత్య దినాల్లో సార్వత్రిక అలానే స్థానిక సంఘమైన మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం దేవుని ఏర్పాటును గైకొని నాకు సాయం చేయి ప్రభు అని ప్రభువుని అడిగి ఈ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో గొప్ప విజయాన్ని మనం పొందుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.